రోడ్ తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ గా మారనున్నది. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంతో తెలంగాణలోని పలు జిల్లాల మీదుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగనున్నది. ఈ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయంపై గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించడంతో పాటు RRR చుట్టూ రీజనల్ రింగ్ రైల్వే లైన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో పాటు రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టును చేపడితే ఏకకాలంలో 2 పనులు పూర్తవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో RRR చుట్టూ రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని సమాచారం. కేంద్ర రైల్వే శాఖను సమన్వయం చేసుకుని రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని మోదీ స్వయంగా కలిసి నివేదించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్తో తెలంగాణ రాష్ట్రం 60% పట్టణీకరణ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టూ 200 కిలోమీటర్ల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి విస్తృతమవుతుందని అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పడితే తెలంగాణకు ఆటోమొబైల్, ఈవీ వాహన తయారీ పరిశ్రమలు క్యూ కడతాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చైనా తర్వాత మరో దేశం కోసం దక్షిణ కొరియా ఇప్పటికే పరిశీలిస్తోందని, ఇటీవల పర్యటనలో తాము వారిని హైదరాబాద్కు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దేశంలో 35% బల్క్ డ్రగ్ హైదరాబాద్లోనే తయారవుతుండగా రీజనల్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఈజీగా రవాణా చేయవచ్చునని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ఆదేశించారు. డిపిఆర్ రూపకల్పనతో పాటు స్థల నిర్ధారణ తుది సర్వే చేయడానికి రైల్వే శాఖ 13.95 కోట్లను కేటాయించింది.